అండి అందరికీ. ఇవాళ ఏకాదశి కదా, పూజ అది అయిపోయిందా? నేనైతే బ్రహ్మముహూర్తంలో దీపారాధన చేద్దాం అనుకున్నాను, కానీ ఇల్లు శుభ్రం చేసుకొని దీపారాధన చేయాలి కాబట్టి ఇంట్లో పనంతా అయ్యేసరికి 6:30 అయిపోయింది. పూజ అది అయ్యేసరికి ఇంకా టెంపుల్కి వెళ్ళేది ఉంది. విష్ణు దేవాలయం ఎక్కడుందో చూసుకొని వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఏకాదశి అంటే కంప్లీట్గా తెలుసా? ఒకవేళ తెలియకపోతే ఈ వీడియో చూడండి, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఏకాదశి ప్రతి నెలలో 2 సార్లు వస్తుంది. ఒకటి అమావాస్య తర్వాత శుక్లపక్షంలో, 2 పౌర్ణమి తర్వాత కృష్ణపక్షంలో. ఇలా మొత్తం సంవత్సరానికి 24 ఏకాదశులు అయితే వస్తాయి. సంవత్సరం మొత్తము ఏ ఏకాదశికి మనం ఉపవాసం ఉండి వ్రతం చేసినా చేయకపోయినా ఈ కార్తీక మాసంలో వచ్చే ఈ శుక్లపక్షంలో వచ్చింది, ఇది అమావాస్య తర్వాత వచ్చిన ఏకాదశి. ఈ రోజు వ్రతం చేయడం వల్ల ఈ మొత్తం ఏకాదశిలో ఏ రోజు చేసినా కుదిరినా కుదరకపోయినా, చేసినా చేయకపోయినా ఉండే ఫలితం అంతా ఇవాళ ఒక్కరోజు చేస్తే అన్ని ఏకాదశులకు వ్రతం చేసినంత పుణ్యం వస్తుంది. 2 ఏకాదశులు సంవత్సరానికి 24 ఏకాదశులు అయితే ఉంటాయి కదా, ప్రతిదానికి ఒక పేరు ఉంటుంది. ఇవాళ దేవోత్తన ఏకాదశి. ఈరోజు ఎవరైనా వ్రతం చేస్తున్నారు